హౌస్ షిఫ్టింగ్ అయితే అయిపోయింది. హౌస్ షిఫ్టింగ్ అనుకుంటాం గానీ, అమ్మో! ఒక ఇల్లు మారాలంటే అమ్మో! మామూలు విషయం అయితే గాదు. ఒక 5, 6 మంది ఉంటే గానీ సదరడం అసలు ఇంత ఈజీ గాదు. నన్ను వీడియోలో తీయకు నేను కనబడా అని చెప్పేసి అయితే మా ఆయన అయితే దాసుకుంటున్నాడనమాట. నేనైతే వీడియో తీస్తుంటే ఇంకా నైట్ అయితే చూసిర్రు కదా 10 అవుతుంది టైము. అసలు తినడానికి ఏమీ లేవు. కూరగాయలు కాదు కదా ఏమీ లేవు. అన్నీ అయిపోగొట్టేసిన. ఎలాగూ షిఫ్ట్ అవుతున్నాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత తెచ్చుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా మిల్క్ కూడా తెచ్చుకోలేదు. అప్పటికి అంత టైం అయిపోయింది కదా ఇంకా దాంట్లోనూ వర్షం అనమాట. ఇంకా అన్ని సదరంగా చూస్తే అయితే ఈ సేమియా అయితే బయట పడింది. ఇంకా సరే పట్టు ఈ సేమియా కేసరి లాగా అయినా చేద్దామని చెప్పేసి అయితే ఇంకా షుగర్ కొన్ని వాటర్ వేసి అయితే ఇట్లా కేసరి లాగా చేసుకున్నాము. టేస్ట్ అయితే బాగుంది. ఎప్పుడు చేసుకోలేదు ఫస్ట్ టైం. మిల్క్ లేకుండా అయినా సరే టేస్టీగానే ఉంది. అవును, మీరు రెండింట్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగిస్తారా? ఈ మధ్య చాలా మంది అనంగా విన్నారు రెండింట్లోకి వెళ్ళినప్పుడు అయితే పాలు పొంగించొద్దు అని అయితే చెప్తున్నారు. అవునా కదా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చూసిరా. మేము కదిలి అటు ఇటు వేసుకునేసరికి ఇంత టైం అయిపోయింది అనమాట. 11 వస్తుంది. ఇంకా మా బాబాయ్ అయితే పడుకొని ఉండి ఇప్పుడైతే లేచిండు.